ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు రాఖీ కట్టిన మహిళా ఉద్యోగులు, మెప్మా వెలుగు సంఘాల సభ్యులు. యుద్ధ ప్రాతిపదికన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాండ్ రింగ్ బండ్ ఏర్పాటు చేయాలి. వైసీపీ నేత నిస్సార్ సూచన. ఎల్నినో ప్రభావం నుండి బయటపడాలంటే గ్రామ స్థాయి నుండి అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. మండల మీట్లో సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అన్నమయ్య జిల్లా ఉండడం అందరికీ తెలిసిందేనని, దీనిపై ప్రతి అధికారి గ్రామ స్థాయి నుండి బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించి తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. శుక్రవారం మదనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఆఖరి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం మండల పరిషత్ అధ్యక్షులు రెడ్డమ్మ వెలుగుచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, హెల్త్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ శాతం నమోదు అవుతుందని, తాగునీటికి సమస్యలు తలెత్తకుండా గ్రామాల్లో ఎప్పటికప్పుడు కొత్త బోర్లను డ్రిల్ చేయిస్తూ తాగునీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు కష్టాలు లేకుండా ప్రజాపాలన అందించేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగు రెడ్డమ్మ చంద్ర తన తోటి ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ తాజ్ మసూర్, వీఓఆర్డి భారతి, హౌసింగ్ డిఈ దీనా దయల్రాజు, పంచాయతీరాజ్ ఏఈ రమణ, ఆర్డబ్ల్యూసీ ఏఈ నాగరాజు నాయక్, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు, రాజేంద్ర ప్రసాద్, ఎంపీపీ భర్త వెలుగుచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాం రాయల్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే మండల బాడీ ఏదైతే ఎంపీపీ జెడ్పీటీసీ దాదాపు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వాళ్ళకు అభినందిస్తున్నాను. చాలా మంచిది. ఈరోజు మనమంతా ప్రజా జీవితంలో ఉన్నాం, బాధ్యతగా ఉండాలా. మన బాధ్యత ఏమంటే నిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రజా సమస్యలపైన పరిష్కారం చేయాలా, ఒక మంచి పరిపాలనకు అందరూ కలిసి దోహదపడి మంచి పరిపాలన ఇవ్వాలి. ఈరోజు దాదాపు ఈ 2 సంవత్సరాల 2 నెలలు 3 నెలల ఈ 3 నెలలకు గాను మేము గ్రామాలకు NRGSలో దాదాపు 40 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇచ్చాం. అదేవిధంగా టూరిజం కింద దాదాపు ఒక 12 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా ఏదైతే PR శాంక్షన్ ఇప్పుడు కొత్తగా చీకల్బెల్, దొన్నబైలు, అదేవిధంగా రామసముద్రంలో ఒక రోడ్ ఇచ్చాము. అదేవిధంగా నిమ్మనపల్లిలో ఇచ్చాము. 10 కోట్ల రూపాయల బడ్జెట్తో అక్కడ రోడ్లు ఇవ్వడం జరిగింది. సమస్యలు ఎక్కడ మా దృష్టికి వచ్చిన తక్షణం ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నాం. ఈశ్వరమ్మ కాలనీ కానీ, అదేవిధంగా DMFలో వచ్చిందే కోళ్లబైలు రోడ్లు, మదనపల్లి టౌన్ రోడ్లు, నేను మండలం వరకే చెప్తాను, టౌన్ ఎందుకు, కోళ్లబైలు 2 రోడ్లకి దాదాపు 4 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకొక రోడ్డు కూడా ప్రతిపాదన చేశాం. మసూద్నా థియేటర్ వెనక భాగం నుంచి నేరుగా మన తాండా వరకు, నక్కల్దిండి తాండా వరకు చాలా ఎసెన్షియల్ రోడ్ ఇది. ప్రజలకు ఆల్టర్నేట్ రోడ్ అవుతుంది ఎవరన్నా బెంగళూరు వెళ్ళడానికి, ఎక్కడ వేంపల్లి సైడ్ వెళ్ళడానికి. అదే ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చాం. ఇవే కాకుండా ఇప్పుడు EGSలో త్వరలో మనకు డ్రైనేజెస్ కూడా ఇస్తున్నారు. దానికి ఒక 10 కోట్ల రూపాయలు ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఇవ్వన్నాం. ఈశ్వరమ్మ కాలనీ రోడ్లో 1.5 కోటి రూపాయలు ఇచ్చాం. ఏదే కొత్తిండ్లకు 1.5 కోటి ఇచ్చాం. ఇదే కాకుండా ఇంటర్నల్ రోడ్స్ చెప్తున్నాను నేను. ఇదే కాకుండా కోళ్ళబైలకు ఇంటర్నల్ రోడ్స్ 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. పంచాయతీ రాసే కరెంటు తెచ్చుకున్నా పంచాయతీ రాసే మనకి గ్రామంలో ఏ డెవలప్మెంట్ రోడ్స్ కావచ్చు, ఏది ఎక్కున్నా కూడా పంచాయతీకి సంబంధించి ఉంటుంది. కాబట్టి అధికారులకు అందరికీ కూడా వందనాలు. ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు అందరికీ తెలిసిన విషయమే, దీపం పథకం కింద మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు దిగ్విజయంగా నడుస్తూ ఉంది ఫ్రీగా ఉచితంగా. అలాగే శ్రీశక్తి పథకం కావచ్చు, తల్లి బంధనం కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వంలో ప్రజలకి మంచి జరుగుతూ ఉంది. అలాగే రోడ్ల విషయంలో ఎక్కుంటే పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు డోలీ రహిత అంటే
మారుమూల గిరిజన తాండాలకి గ్రామాలకి ముందు ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు ఏమైనా హాస్పిటల్కి అట్లా ఎమర్జెన్సీ పోవాలంటే డోలీలు అంటే బెడ్షీట్లో మోసుకొని పోయేవాళ్ళు హాస్పిటల్ కానీ. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఈవో ఆర్డీ భారతి, పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నివాసం వద్ద వెలుగు, మెప్మా మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఎమ్మెల్యేకు రక్షాబంధన్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. మదనపల్లిలో భవిష్యత్తులో తలెత్తే తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి నీరు వచ్చినప్పుడు దానిని సురక్షితంగా నిల్వ చేసుకునే విధంగా శాండరింగ్ బండ్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. 2011 జనగణన ఆధారంగా మదనపల్లె పట్టణ జనాభా సుమారు 1.36 లక్షలు. పట్టణ జనాభా ప్రస్తుతం సుమారు 2 లక్షలకు చేరువలో ఉందని అంచనాలు ఉన్నాయి. పట్టణ నీటి సరఫరా ప్రణాళికలో సాధారణంగా ఉపయోగించే 135 లీటర్లు వ్యక్తి రోజు ప్రమాణాన్ని తీసుకుంటే 2011 జనాభాకే రోజుకు సుమారు 1.83 కోట్ల లీటర్లు నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం జనాభా సుమారు 2 లక్షలుగా పరిగణిస్తే రోజుకు సుమారు 2.7 కోట్ల లీటర్ల నీటి అవసరం ఏర్పడుతోంది. అంటే మదనపల్లెకు నీటి సమస్య కేవలం వేసవిలో వచ్చే సమస్య కాదని, పట్టణ జనాభా పెరుగుతున్న కొద్దీ మరింత తీవ్రమయ్యే సమస్య అనే నీటి కొరతను ప్రజల ప్రధాన సమస్యగా పరిగణించడం లేదని, ఇది ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమం తప్పదని నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, మాజీ కౌన్సిలర్ ఫర్జానా రఫీ తదితరులు పాల్గొన్నారు. కేవలం మున్సిపాలిటీలోనే 2,02,000 మంది ఉన్నారు పాపులేషన్. ఆ రకంగా వాటర్ రిక్వైర్మెంట్ 70 ఎల్పిసిడి పర్ డే అనే లెక్కలో కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే రిక్వైర్డ్ వాటర్ మనకు వచ్చిందో 27.27 ఎంఎల్డి వాటర్ వచ్చిందో మదనపల్లి టౌన్ ప్లస్ సరౌండింగ్స్కి అవసరం ఉంది. మదనపల్లి టౌన్ దానికి సరౌండింగ్స్ అవసరం ఉంది. అందరికీ హ్యాపీగా 70 ఎల్పిసిడి అంటే నార్మల్ లెక్కగా యూజ్ చేస్తే కూడా అంత రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకు వచ్చేందులో 27.27 ఎంఎల్డి వాటర్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు మనం లెక్క చూస్తూ ఉంటే ఈరోజు లేటెస్ట్ సిడిఎంఏ రిపోర్ట్ ప్రకారం మనం చెక్ చేస్తే ఈరోజు మదనపల్లికి 7.1 ఎంఎల్డి వాటర్ మట్టుకే సప్లై చేయగలుగుతా ఉన్నాం. అంటే దగ్గర వచ్చేందులో ఇంకా 20 ఎంఎల్డి వాటర్ వచ్చేందులో మనం సప్లై చేయలేకపోతున్నాం. ఈ చేయలేకపోయిన దానివల్ల ఏమవుతా ఉందంటే వీళ్ళందరూ వచ్చిందో ప్రైవేట్ దీనికి కానీ ట్యాంకర్స్కి కానీ ప్రైవేట్ ఇది చేసుకున్నాం నానా ఇబ్బందులు పడి వాళ్ళు వచ్చింది వాళ్ళ అవసరాలు తీసుకుంటా ఉంటారు. 70 ఎంఎల్డీ కావాల్సిన చోట వాళ్ళు 10-15కి అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి బతికే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి తర్వాత కూడా ఏది కూడా వాటర్ రిక్వైర్మెంట్ ముందు జాగ్రత్తతో కరువు వస్తే ఒకవేళ ఏం చేయాలా అని ముందు జాగ్రత్తతో ఏ చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. ఆ రకంగా ఎత్తుకుంటే ఈరోజు మనకు మదనపల్లి దాహార్తి తీర్చల్లా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కేవలం మనకు దారి ఒకటే, ఏమంటే హండ్రీ నివా నీళ్లు ఒకటి. హండ్రీ నివా నీళ్లతోనే మనకు మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ హెన్రీ నివా విషయానికి వచ్చినామంటే దగ్గర హెన్రీ నివా నీళ్లు వచ్చిందును ఇప్పుడు వచ్చిందును మనకు 25 కిలోమీటర్స్ చైనేజ్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 25 కిలోమీటర్స్ చైనేజ్లో ఇది ఉంది. చర్లోపల్లి రిజర్వాయర్ ఉంది. చర్లోపల్లి రిజర్వాయర్కి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ పల్లె నిద్ర చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన అంకిత భావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలకడ సిఐబి లక్ష్మణ, ఎస్ఐ శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.